ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కుడికాలు ముందు పెట్టి లోపలికి పద. ఏమైంది అవని గారు? ఎందుకలా భయపడి వెనక్కొచ్చారు? నేను లోపలికి అడుగు పెట్టకుండా అమ్మవారు అడ్డుకుంటుంది. అగ్నిదేవుడు అడ్డుపడుతున్నాడు. అర్హత లేనివారు పూజ గదిలో అడుగుపెట్టే సాహసం చేసినప్పుడు పూజ గది ద్వారం దగ్గర ఎలా మంటలొచ్చేవో అలా వస్తున్నాయి. ఇదంతా భవానీ మహిమ. అమ్మవారు విగ్రహం ఈ విధంగా లోపలికి రావడం సబబు కాదని భవానికి కూడా అనిపించింది. అందుకే ఇలా అడ్డుకుంటుంది. పూజ గది ద్వారం వేరు, ఇంటి గుమ్మపు ద్వారం వేరు. మరోసారి ప్రయత్నం చేయి. నా మాటని నమ్మాలని అనిపించడం లేదా? నీ మాట వీళ్ళెప్పుడున్నారమ్మా? వింటే బాగుపడిపోయి ఉండేవారు కదా. నువ్వు ఆగవయ్యా. నువ్వు మరోసారి ప్రయత్నించమ్మా. నేను ఇలా తీసుకుని రావడంలో ఏం అపచారం ఉందో తెలీదు. అమ్మవారిని అగ్నిదేవుడు లోపలికి అనుమతినివ్వడం లేదు. అబద్ధం, అంతా అబద్ధం. మనందర్నీ పిచ్చోళ్ళని చేయడానికి ఇలా మాట్లాడుతుంది. అవునవును, ఇంటి గుమ్మం దాకా వచ్చి చందమామ కథలు చెప్తోంది. నీతో కార్లో ఇంటి దాకా వచ్చింది. అప్పుడు అడ్డుపడిన అగ్నిదేవుడు ఇప్పుడెలా అడ్డుపడతాడు? మనం జాతరకు నకిలీ విగ్రహంతో వెళ్ళినప్పుడు పొలిమేర దగ్గర అగ్నిదేవుడు అడ్డుపడ్డాడంటే అది నమ్మొచ్చు. ఇది ఒరిజినల్ విగ్రహం, ఎందుకు అడ్డుపడతాడు? అబ్బా, చిన్నదానివైనా లాజిక్ మాట్లాడవు బంగారం. మాట నిలబెట్టుకున్నట్టు మీ ముందు మాట్లాడింది, ఇక్కడికి వచ్చాక మాటను మారుస్తోంది. మంటలు మన కంటికి కనిపించవు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటుంది. సాకులు వంకలు తప్ప ఇది నిజం కాదు. అవనికి ఏదైనా ఇబ్బంది అనిపించుంటే ఆ ఇంటి దగ్గరే చెప్పుండేది. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. అవని మీలాంటి అవకాశవాది కాదు. నువ్వు తీవ్రవాదిలా మాట్లాడుకో. ఎందుకిలా చేస్తున్నావు? అవని గారు చెప్పింది నిజమై ఉండొచ్చు కదా సార్, ఆలోచించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం.